దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఈరోజు వాక్యము నూరంతల ఫలం, నూరంతల ఫలమని ప్రకటన చేసి ఉన్నాం. దాని గురించి ఈరోజు దేవుడు మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యము నా హృదయంలో దేవుడు ఉంచి సంఘం ఎదుట నన్ను నిలబెడుతున్నాడు. సొదొమ గొమొర్ర నాశనం అయిపోయిన తర్వాత, అగ్నిగంధకముల చేత కాల్చబడిన తర్వాత, సొదొమ గొమొర్ర నుండి బయటికి రప్పించబడినటువంటి లోతు, అతని కుటుంబం సొదొమ గొమొర్ర విడిచి వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్ర పూర్తిగా కాల్చివేయబడింది. లోతు తన భార్యను పోగొట్టుకున్నటువంటి సందర్భము మనకు తెలుసు. ఆమె వెనక్కి తిరిగి చూడడం వల్ల ఆమె ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటాం. ఈ విధముగా మరి లోతు తన భార్యను పోగొట్టుకుని పరాయి ఊరిలో మరి నివసిస్తూ భయంతో ఒక గుహలో బ్రతుకుతూ ఉన్నప్పుడు తన యొక్క కుమార్తెలు మరి వారికి ఏ విధమైనటువంటి ఇక ఆలంబన లేదని, ఏ విధమైనటువంటి పురుషుని యొక్క తోడు దొరకదని వారు నిర్ధారించుకున్న తర్వాత వారి యొక్క సంతానమును వృద్ధిపరచుకోవడానికి వారి యొక్క తండ్రితో వారు శయనించాలని ఒక తీర్మానం చేసుకొని తండ్రిని మధ్యమ మత్తులో, మరి అతనికి ఏమీ తెలియనటువంటి స్థితిలో అతని చేత తాగిపించి తర్వాత వీరు కుమారుని కన్నట్టుగా మనం చూస్తాం. ఇది లోతు యొక్క పరిస్థితి. అదే క్రమంలో అబ్రహాము, ఈ పరిస్థితులు ఇలా జరుగుతున్నప్పుడు అబ్రహాము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి గేరారు ప్రాంతానికి వెళ్తాడు. ఫిలిస్తీయుల దేశమైనటువంటి గేరారు ప్రాంతానికి వెళ్తాడు. గేరారు అనేటువంటి ప్రాంతంలో అబ్రహాము ఉండడానికి అక్కడ ఉన్నటువంటి రాజు చేత సమ్మతించబడతాడు. ఆ రాజు పేరు అబీమెలెకు. ఆ రాజు పేరు అబీమెలెకు. చూడండి, స్లైడ్ చూడన్నా, లేకపోతే ఇక్కడ పెట్టు. ఆ రాజు పేరు అబీమెలెకు. అయితే తన భార్య అయినటువంటి శారా విషయంలో అబ్రహాం భయపడి తనని చెల్లులని చెప్పమని తన భార్యకి ఒక సూచనిస్తాడు. ఆ విధంగానే శారా చెప్పడం కూడా చూస్తాం. ఆ తర్వాత అబ్రహాంకి ఆమె భార్య అని తెలిసిన తర్వాత అబీమెలెకు అబ్రహాంను పిలిచి, నువ్వు చేసింది ఏమిటని అడుగుతాడు. అబ్రహాం చెప్తాడు ఏమిటంటే, మరి ఇలా చెప్పకపోతే నా భార్య విషయమే నీ మనుషులు నన్ను చంపివేస్తారేమన్న భయంతో ఇలా చెప్పానని అబ్రహాము చెప్తాడు. ఈ సన్నివేశం అంతా కూడా మీకు తెలుసు. ఈ సమయంలోనే అబీమెలెకు అబ్రహాముని చేరదీసి, ఈ దేశంలో ఎక్కడైనా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు, నీకు నచ్చిన ప్రదేశంలో ఉండు అని చెప్పి అబ్రహాంకి రాజు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఆ కుటుంబం జోలికి పోవద్దని, శారా జోలికి పోవద్దని తన ప్రజలందరికీ కూడా ఖండితంగా ఆజ్ఞాపించడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో అబ్రహాము ఆ గేరారులో తన యొక్క గుడారములు వేసుకుని నివసిస్తున్నటువంటి వాడిగా ఉంటాడు. అలా నివసిస్తున్నటువంటి క్రమంలో అబ్రహాము ఆ ప్రాంతంలో బావులు తవ్వుతాడు తన యొక్క వ్యవసాయం కొరకు. అలాగే తన యొక్క పశువుల యొక్క నీటికి, తినతో పాటు ఉన్నటువంటి తిన యొక్క పనివారందరికీ, కుటుంబీకులందరికీ కూడా మరి జీవనాధారమైనటువంటి బావులు కావాలని బావులను తవ్వుతాడు. ఈ బావులు తన యొక్క సమృద్ధికి లేదా తన యొక్క ఎదుగుదలకి, తన యొక్క అభివృద్ధికి
ఎంతో హెల్ప్ అవుతాయి. ఇలాంటి బావులు ఏమవుతాయంటే తర్వాత అబీమెలెకు యొక్క దాసుల చేత పూడ్చివేయబడతాయి. మట్టితో వాటిని పూడ్చివేస్తారు. చూడండి, ఎవరన్నా వచ్చారా అంటే దూరం ముందుకు వెనక్కి గాలి వాళ్ళ. ఓకే, అబీమెలెకు మనుషులు ఏం చేస్తారండి, బావులన్నిటినీ కూడా పూడ్చివేస్తారు. ఇలా పూడ్చివేసినప్పుడు అబ్రహాము అలిగి రాజుతో మరి ముభావంగా ఉంటే రాజు అయినటువంటి అబీమెలెకు అడుగుతాడు ఏమిటంటే, ఎందుకు నువ్వు ఇలాగ ఉన్నావని అడిగినప్పుడు అబ్రహాము చెప్తాడు ఏమిటంటే, బావుల విషయమై నీ దాసులు చేసిన దాన్ని బట్టి నేను ఇలాగా ఉన్నానని చెప్తాడు. అప్పుడు ఈ రాజు అంటాడు ఏమిటంటే, నా దాసులు ఇలాగ చేశారని కానీ దాన్ని ఇలా పూర్తి చేశారని కానీ దానిని ఈ విధంగా పాడు చేశారని కానీ నా దృష్టికి రాలేదు. అది నాకు తెలియదు అని చెప్పి అబీమెలెకు దావీదుతో చెప్పినప్పుడు దావీదు దానికి అబ్రహాము దానికి సమ్మతించి ఆ ఆన్సర్కి అతడు సాటిస్ఫై అయ్యి తన దగ్గర ఉన్నటువంటి 7 గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి రాజుకి గిఫ్ట్గా ఇస్తాడు. ఎవరికండి? రాజుకి గిఫ్ట్గా ఇస్తాడు. ఈ 7 మనం చూస్తే గనక ఇక్కడ కనబడుతుంది. 21వ అధ్యాయం ఆదికాండము 31వ వచనం. 30-31. నేనే ఈ బావిని తవ్వించినందున నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నువ్వు నా చేత పుచ్చుకునవలని చెప్పాను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసుకున్నందున చోటు బెయేర్షెబా సాక్షార్థమైనటువంటి బావి అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిపోయాను. ఇది అబ్రహాము అబీమెలెకు చేసుకున్నటువంటి నిబంధన. ఎప్పుడైతే తన దాసులు ఇలా చేశారనే సంగతి నాకు తెలియదు, అది నా దృష్టిలో లేదు, నేను దాన్ని ఏమాత్రం కూడా నా నోటీసులో లేదని రాజు చెప్పినప్పుడు దానికి అబ్రహాము మరి యాక్సెప్ట్ చేసి తన యొక్క వివరణను యాక్సెప్ట్ చేసి తనతో నిబంధన చేసుకున్నప్పుడు అక్కడ ఒక బావి తవ్వడం జరుగుతుంది. ఆ బావి పేరు ఏంటంటే బెయేర్షెబా అని. ఇది ఈ కథ యొక్క ప్రారంభం. నూరంతల ఫలానికి నాంది ఎక్కడంటే ఇక్కడ ప్రారంభించబడింది. నూరంతల ఫలం అనే దానికి ఇక్కడ ప్రారంభించబడింది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. కంటిన్యూస్. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. మొదట వచనములో లేదా మొదటి లైన్లో రాయబడిన మాట ఏమిటంటే అతడు చేసినటువంటి పని. రెండవ మాటలో రాయబడింది ఏమిటంటే ఆ పనికి ఎవరు తోడున్నారు, ఆ పనికి ఎవరు సహాయం చేశారు, ఎవరి వలన ఆ పనికి ఫలం వచ్చింది, ఎవరి వలన ఆ ఫలము 100 ఫలముగా మార్చబడింది అని రెండవ లైన్లో చెప్పబడుతోంది. అంటే ఇక్కడ చేసే ప్రతి పని వెనకాల ఏముండాలండి? దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. నా సక్సెస్ వెనకాల నా భార్య ఉందని చెప్తారు, నా సక్సెస్ వెనకాల నా భర్త ఉందని కొంతమంది భార్యలు చెప్తూ ఉంటారు. కానీ మన సక్సెస్ వెనకాల ఎవరున్నారండి?
దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు. అందులో ఏమాత్రం కూడా సందేహము లేదు. ఇక్కడ ఈ మనుష్యుడు నూరంతల ఫలము పొందుకోవడానికి వేసినటువంటి విత్తనము నూరంతల ఫలము పొందుకోవడం అంటే వేయబడిన గింజ ఒకటే, కానీ అందులో నూరంతల ఫలములు అంటే ఒక గింజ నుండి నూరంతల ఫలములు. దానికి ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ అనేది బైబిల్లో ఇవ్వలేదు, కానీ నూరంతల ఫలం అంటే 100%గా బైబిల్ పండితులు చెప్తుంటారు. 100%, 100% అంటే ఎక్కడా కూడా ఫెయిల్ అయినటువంటి దాఖలాలు లేవు. అతడు ఎంతైతే విత్తాడో ఆ విత్తనముల నుండి ఎంతైతే పంట రావాలో, ప్రియులరా, ఇప్పుడు 30 బస్తాలు ఎకరాకి పండించాలంటే 30 బస్తాలు ఎకరాకి పండుతుందని ఒక అంచనా అనుకుంటే, లేకపోతే 50 బస్తాలు పండుతుందని ఒక అంచనా అనుకుంటే 50 బస్తాలు విత్తరు. ఎంత విత్తుతారండి? ఒక అర బస్తానో ఒక బస్తానో, రైతులు ఉంటే తెలుస్తుంది, ఒక బస్తానో అర బస్తానో విత్తుతారు. ఈ విత్తినటువంటి అర బస్తా నుండి లేదా బస్తా నుండి ఎంత రావాలండి? 50 బస్తాలు ఖచ్చితంగా రావాలి. అది 100% అంటే మనము పెట్టినటువంటి లేదా విత్తినటువంటి పెట్టుబడి అనుకోండి, లేకపోతే కొంచెంసేపు పెట్టుబడి అనుకోండి. ఏంటంటే పెట్టుబడి ఆపు బస్తా లేదా ఫుల్ బస్తా, ఒక ఎకరానికి విత్తనాలుగా జల్లితే, నారు కోసం జల్లితే పిల్లలు 50 బస్తాలు పంట రావాలి. ఈ విధంగా ఇస్సాకు యొక్క పనిలో నూరంతల ఫలము పొందుకున్నవాడుగా చూస్తున్నాం. విత్తి నూరంతల ఫలం పొందుకున్నవాడుగా చూస్తున్నాం. దానికి యెహోవా యొక్క ఆశీర్వాదము అతడికి ఉందంట. తోడుగా ఉండడం వల్ల అతడు గొప్పవాడైనట్టుగా ఆ లేఖనంలో రాయబడింది. ప్రియ సహోదరా సహోదరి, ఈ మాటలను మనం చూసినట్లయితే ఈ నూరంతల ఫలము ఏ విధంగా అతడు పొందుకున్నాడు, ప్రియ సహోదరుడు సహోదరి, చాలా ప్రాముఖ్యమైనది రాత్రికాల ప్రార్థన సహవాసంలో ఇస్సాకు యొక్క నూరంతల ఫలం. మీరు చేసే పనిలో నూరంతల ఫలం ఉందా లేదా? మీరు చేసే ఉద్యోగంలో నూరంతల ఫలం ఉందా లేదా? ప్రియ సహోదరుడు సహోదరి, పిచ్చయి దేనికి సీఈఓ అండి అమ్మా? గూగుల్గా సుందరం పిచ్చాయి, గూగుల్కేనా? నాదెండ్ల భాస్కర్ కాదు అతని పేరే, సత్యనాదెండ్ల. దానికి ఆయన దేనికి? మైక్రోసాఫ్ట్. ఎందుకు చెప్తున్నానంటే వారి యొక్క కెరియర్ ప్రారంభంలో చిన్న ఎగ్జిక్యూటివ్గా ప్రారంభించారు. ఈ రోజున ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి దిగ్గజ కంపెనీలకి సీఈఓ అవ్వగలిగారు. వారి యొక్క స్థితి ఎక్కడి నుంచి ప్రారంభించబడిందండి? చిన్న స్థాయిలో నుంచి ప్రారంభించబడింది. నీ వలే నా వలే ఇస్సాకు యొక్క స్థితి కూడా నీ వలే నా వలే చిన్న స్థితిలో నుంచే ప్రారంభించబడింది. కానీ ఈ రోజున నూరంతల ఫలము ప్రపంచము వారి చుట్టూ తిప్పుకోగలిగే, అంటే ప్రపంచం అంతా కూడా వారి వైపు చూడగలిగే స్థితిలోనికి వారు ఎదిగారంటే నూరంతల ఫలం. వారు చేసిన పనులు ఏం చేశారండి? నూరంతల రిజల్ట్. మనము ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ప్రియ సహోదరుడా సహోదరి, నూరంతల ఫలం. ఇక్కడ ఇస్సాకు విషయాన్ని మనము పరిగణలో తీసుకుంటే కనుక స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ వెళ్తాను. ఆ తర్వాత మనము కూడా దాన్ని పాటించటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన అందరికీ ఏం కావాలా? నూరంతల ఫలం ఖచ్చితంగా కావాలా కదా? కావాలా వద్దా? ఎందుకులేండి ఈ జీతం చేయాలి, ఈ వ్యాపారం చేయాలి అనుకుంటే అవుతుందండి? కావాలి, అభివృద్ధి కావాలి. అలాగ అనుకుంటుంటే పరిచర్య 12 మందితోనే అంతమైపోయేది. ఎవరితో? 12 మంది శిష్యులతోనే అంతమైపోయేది. అలాగ అనుకోలేదు ప్రభువారు. ఇది దినదిన వృద్ధి చెందాలా, ప్రపంచమంతా వ్యాప్తి చెందాలా అనుకున్నారు. అందుకనే ఇది ఎప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉంది. దీని వృద్ధి రేటు చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ దీని వృద్ధి రేటు చూస్తే ఉంటే కనుక నూరంతల ఫలముతో వృద్ధి చెందుతూనే ఉంది. నూరంతల ఫలముతో మనం చేయకపోయినా ఆ పని దేవుడు జరిగించుకుంటూనే ఉన్నాడు. తనకు కావాల్సిన వారిని నిలబెట్టుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, ఆ సువార్తను ప్రబలిస్తున్నాడు.
రోజు రోజుకి క్రైస్తవుల సంఖ్య పెరుగుతుందండి, తగ్గుతుందా? పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది ప్రియ సహోదరుడు, పెరుగుతూనే ఉంది. అంటే ఆ ఫలము, నూరంతల ఫలము విస్తరించటానికి దేవుని యొక్క కార్యము జరుగుతూనే ఉంది. అంటే ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో నూరంతల ఫలము కావాలా, నూరంతల ఫలము కావాలా. ఇక్కడ అబ్రహాము ఏమని చెప్పానండి, బావులు తవ్వించాడు. అయితే దాన్ని వారు ఏం చేశారటండి, పూడ్చివేసేసారట. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ బావులను అతడు తిరిగి తవ్వించినట్టుగా మనం చూస్తాం. 26వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాలు చూస్తే గనక, ఆదికాండము 26వ అధ్యాయము 19 నుంచి చూస్తే గనక, లోయలో త్రవ్వగా జలలో గల నీళ్ళ బావి దొరికెను. ఏసేకు అని పేరు పెట్టెను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు తండ్రి దేనిని బట్టి ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాడో దానిని ఆలోచన చేస్తున్నాడు. దేనిని బట్టి అభివృద్ధి చెందాడో, బావులు తవ్వించడం వలన. బావులు స్లైడ్ పెట్టినాను. బావులు తవ్వించడం వలన ఈ అబ్రహాం ఏదైతే బావులు తవ్వించాడో అదే బావులు ఇస్సాకు తవ్వడానికి పూనుకుంటున్నాడో. అంతేకాదు అబ్రహాము వాటికి ఏమేమి పేర్లు పెట్టాడో అవే పేర్లు పెట్టడానికి 18వ వచనం చివరి భాగాన్ని చూస్తాను. తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చెప్పిన తిరిగి వాటికి పేర్లు పెట్టెను. అంటే ఆ బావులన్నిటికీ కూడా తండ్రి అయినటువంటి, ఇంకా చూడన్న ఇంకో స్లైడ్ ఉంటుంది. టోటల్గా ఇస్సాకు ఎన్ని బావులు తవ్వాడంటే, అక్కడ రాయబడినటువంటి లేఖనాలు చూస్తే కనుక, ఒకటి ఇందాక చదువుకుంది ఏసేకు, రెండవది తర్వాత సిత్నా, తర్వాత రహబోతు, ఇంకోటి చూడండి, అన్ని కలిపి ఒక దాంట్లో ఉంటాయి. అదే 1, 2, 3వది ఏంటండి, రెహబాత్. ఇక మధ్యలో ఒకటి కనబడతా ఉంది, అది 4వ బావి. దానికి ఇస్సాకు పేరు పెట్టలేదు. కానీ దానికి ఆ ప్రాంతానికి ఇప్పుడు సపోజ్ యోసేపు బావి అనేది, యాకోబు బావి దేన్ని అంటారండి, యాకోబు తవ్వించాడు కాబట్టి యాకోబు బావి అంటారు. ఆ వేప చెట్టు దగ్గర బావి అంటే దాని అర్థం ఏంటి, వేప చెట్టు దగ్గర ఉంది కాబట్టి అది వేప చెట్టు దగ్గర ఉన్న బావి. ఇలాగా దాని ఉన్న ప్రదేశాన్ని బట్టి దానికి ఆ పేరు వస్తూ ఉంటుంది. లేదా మనకి ముద్దుగా ఈ 3 బావులు పేర్లు చూస్తే కనుక, 3 బావులు, ఒకటి ఎసేకు, సిత్నా, రెహబాత్. ఏసేకు అంటే అర్థం ఏమిటంటే చెప్పాలా, జగడము. సిత్నా అంటే ఏంటంటే విరోధము. రెహబోతు అని అర్థం ఏంటంటే ఎడమ, అంటే శత్రువు అన్నవాడు వారికి దూరం అయిపోయారు, ఎడమైపోయారు. ఈ భావాలతో కలిగినటువంటి బావులు ప్రియులరా, అబ్రహాము అదే పేర్లు పెట్టాడు, ఇస్సాకు కూడా అదే పేర్లు పెట్టాడు. ఎందుకని, అబ్రహాము తను బావులు తవ్వుతూ ఉన్నప్పుడు అదే మనుషులు, అదే గేరారు ప్రజలు ఏం చేశారంటే అబ్రహామును కూడా ప్రతిఘటించారు, అబ్రహామును కూడా అడ్డుకున్నారు, అబ్రహామును కూడా ఈ బావులు తవ్వడానికి వీలు లేదు అని చెప్పి అతన్ని ప్రతిఘటించారు. కాబట్టి ఆ సందర్భాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఏసేకు అని, సిత్నా అని, రెహబాత అనే పేర్లు వాటికి పెట్టడం జరిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ బావులు ఇప్పుడు మళ్ళీ ఎవరు చేస్తున్నారండి, ఇస్సాకు తవ్విస్తున్నాడు. మొదటి దాంట్లో చూస్తే జలలు గల నీళ్లు పడ్డాయంట. జలలు అంటే జలలు అంటే ఒక ప్రవాహం, ఒక దూకుడిగా ప్రవహించేటటువంటి జల. అంటే అక్కడ ఏముందండి, జలలుగా ప్రవహించేటువంటి నీరు ఉంది.
రెండవ బావిలో కూడా ఏం దొరికిందండి? నీరు దొరికిందండి లేదా? దొరికింది. అందుకనే వారు గొడవడానికి వచ్చారు. మూడవ బావిలో నీరు ఉందా లేదండి? ఉంది. అందుకనే వారు ఇక వీడు ఎంత చేసినా వినడులే అని చెప్పేసి ఏమైపోయారండి? వారు దూరం అయిపోయారు. అంటే వారికి ఎడమైపోయినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరుడా, సహోదరి, అంటే అక్కడ సమృద్ధికరమైనటువంటి నీరు అయితే ఉంది, కానీ అది ఏమైంది? ఇప్పటి వరకు పూడ్చబడింది, మట్టితో కప్పివేయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మట్టి చేత కప్పివేయబడింది. ఈ బావులను ఎలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు తవ్వడం ప్రారంభించడం మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎలా? 26వ అబ్రహాము కాలం నాటి కరువు కాకుండా మరొక కరువు ఆ దేశమందు వచ్చింది. అంటే కరువు అంతా ఇంకేమీ ఉండదు, పంటలు ఉండవు, వర్షం ఉండదు, ఏ విధమైనటువంటి వాణిజ్యాలు ఉండవు, ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు. కరువు. ఈ కరువును బట్టి ఆ ప్రజలందరూ కూడా కరువు అనుభవిస్తూ ఉన్నారు. ఈ కరువులో ఆ దేశము కొట్టుమిట్టాడుతోంది. అబీమెలెకు రాజుగా ఉన్నాడు. అబ్రహాము కాలంలో అబీమెలెకే రాజుగా ఉన్నాడు. ఇస్సాకు కాలంలో కూడా అబీమెలెకే రాజుగా ఉన్నాడు. తండ్రిని చూశాడు, ఇక్కడ కొడుకుని కూడా చూస్తూ ఉన్నాడు. తండ్రి తీరుతెన్నులు చూశాడు, కొడుకు యొక్క తీరుతెన్నులు కూడా చూస్తూ ఉన్నటువంటి రాజుగా అబీమెలెకు కనబడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, కరువు ఉన్నటువంటి సందర్భంలో, కరువు తాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, వర్షము ఎక్కడ చూసినా ఓ చొక్క నీరు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో బావులు తవ్విద్దామనే ఆలోచన రావడమే ఒక అల్టిమేట్. ఏంటంటే ఎక్కడ చూసినా డ్రై ఏరియా. ఇంకోటి తీయనన్న, ఎక్కడ చూసినా డ్రై ఏరియా, నీరు లేనటువంటి పరిస్థితులు, ఎక్కడ కూడా ఒక విత్తనం మొలకెత్తడానికి అవకాశం లేని పరిస్థితుల్లో. అలాంటప్పుడు బావుల్లో నీరు ఉంటుందని ఏమాత్రం ఊహించడానికి అవకాశం ఉందంటారా? లేనేలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ బావులలో నీళ్లు దొరుకుతాయి అనేటువంటి ఆశతో వాటిని తవ్వాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆశ కలిగిన ప్రాణమును నేనేం చేస్తానంటాడండి? తృప్తిపరుస్తానంటాను. ఆశతో నీ నూరంతల ఫలము పొందకాలంటే మొదట నీళ్ళు ఏముండాలంటే ఆశ ఉండాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా నీ దేవుడు నీ పక్షంగా జరిగించగలడని హోప్, ఆశ ఖచ్చితంగా ఉండాలి. ఆ పరిస్థితి మనలో లేకపోవడం వల్ల, నిరాశ నిస్పృహలు మనలో ఉండడం వల్ల ఇది జరగదలే అని ముద్రేసేస్తాం. దేన్ని బట్టి? మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్నటువంటి బలాన్ని బట్టి ఇది జరగదలేని ఒక ముద్రేసేస్తాం. లేకపోతే వాడు వీడు చెప్పిన దాన్ని బట్టి ఒక ముద్ర వేసేస్తాం. ఆ గుసగుసలు ఈ గుసగుసలు విని ఒక ముద్ర వేసేస్తాం. ముద్ర వేసేసి అప్పుడు వరకు ఉన్నటువంటి ఆశ కూడా ఏం చేస్తామండి? విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైతే ఆశ నీలో విడిచిపెట్టేస్తావో నీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంగతులు జరగడానికి ఏమైపోయిందంటే, నీ చేత్తో నువ్వేం చేసావు తెలుసా? డోర్లు మూసేసి పెద్ద తాళం కప్పేసేసావు. దానికి ఎవడో పగలగొట్టలేడు, ఇంకెవడు కూడా పగలగొట్టలేడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆశ నీలో సజీవముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి కార్యాలు చేయడానికి సమర్థుడనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నిన్ను బట్టి దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించగలడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క పరిస్థితి మనం చూస్తే మొదటిగా బావులను తవ్వించినటువంటి ఇస్సాకుగా మనకు కనబడతాడు. రెండవది మనం చూస్తే గనక మత్తయి సువార్త 13:23 నూరంతల ఫలం పొందడానికి అక్కడ ఒక మాట చెప్పబడింది. 13:23 వాక్యమును విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని వారితో. పిల్లలు గమనించండి, అక్కడ 100 60 30 మనందరికీ ఏం కావాలా? అందరికీ ఏం కావాలా? ఆ పక్కన పడేసండి. అవి ఏది 60% ఎందుకండి మనకి? 30% మనకి ఎందుకండి? మనకి ఎంత కావాలా? 100 కావాలా వద్దా? కావాలా? 100 ఫలం కావాలని ఆశపడండి, తప్పేం లేదు.
నూరంతల ఫలము 100% కావాలా. కాబట్టి నూరంతల ఫలము, 60% ఫలము, 30% ఫలము కూడా అక్కడ ఇవ్వబడతా ఉంది. అయితే ఈ మూడింటికి ఒకటే కొలబద్ద. ఏంటది? విని గ్రహించుట. వీటన్నిటికీ కూడా నువ్వు ఏ స్థాయిలో వింటావో ఆ స్థాయిని బట్టి విని విడిచిపెట్టేయడం కాదండి, గ్రహించాలి. నీలోకి అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ అంటే చూడండి, నీళ్ళు పడినాయి అనుకోండి, ఒక స్పాంజ్ మొక్క తీసుకొచ్చామనుకోండి, ఏం చేస్తుందండి అది? ఇలా అప్పుడు ఆ తర్వాత స్పాంజ్ మొక్క తీస్తే నీళ్ళు ఉంటాయండి? నీళ్ళు ఉండవు. ఎక్కడ ఉన్నాయి అవి? స్పాంజ్లో ఉన్నాయి. అలాగే నువ్వు వాక్యమును నీలోకి లాగేసుకోవాలా, నీలోకి వాక్యమును పెట్టుకోవాలా. అణువణువున నీలో వాక్యం పనిచేయాలా. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, వాక్యం నీలో అణువణువున పనిచేయాల. ఇక్కడ విని గ్రహించడం అంటే అది. విని గ్రహించేవాడు 100 ఫలము, 60 ఫలము, 30 ఫలము పొందుకుంటాడంట. అంటే రెండవ మెట్టు ఏమిటంటే విని గ్రహించుట. దేవుడైనటువంటి యెహోవా ఇస్సాకుతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నీ తండ్రిని నిన్ను ఆశీర్వదించినట్టు నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. 26:4 ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. అలాగనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నని నీ తండ్రి గైకొన్నాడు నా మాట విని. ఇప్పుడు నీవు కూడా విని గైకొంటే నీ తండ్రికి ఏ విధమైన ఆశీర్వాదం ఇచ్చానో అదే ఆశీర్వాదం నీకు కూడా ఇస్తాను. ఇది దేవుని యొక్క మాట. ఈ మాట ఇస్సాకు ఇప్పుడు ఖచ్చితంగా విన్నాడు. మీకు వాక్యం అందించబడుతోంది, ఏమవ్వాలని మీరు వినాలి. రెండవది గ్రహించాలి. దీనికి వాక్యం చెప్తోంది, నువ్వు ఎలాగ వింటున్నావో, ఏమి వింటున్నావో, ఎలా వింటున్నావో, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమి వింటున్నావో, ఎలా వింటున్నావో. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము 100 ఫలము ఎలా పొందాలి అనే ఆలోచనతో రావాలి. ఒక సైంటిస్ట్ చంద్రమండలంలోనికి రాకెట్ పంపించాలంటే ఏం చేయాలో ఏం చేస్తాడండి? ఆలోచనతో వస్తాడు. దానికి ఏ విధమైనటువంటి పరిజ్ఞానాన్ని వాడాలి, ఏ విధమైనటువంటి ఇంధనాన్ని వాడాలి, దాని బరువు ఎంత ఉండాలి, దాని కొలమానం ఎంత ఉండాలి, దానికి భూమి నుంచి ఉపరితలంలో పంపించాలంటే ఎంత ప్రెజర్తో పంపించాలి, దాని కింద ఎంత మంట పెట్టాలి, మంట పెట్టడం అంటే బర్న్ చేయాలి. ఈ విధమైనటువంటి కాల్కులేషన్తో ఎవరు వస్తారండి? సైంటిస్ట్ వస్తారు. ఈ కాల్కులేషన్తో ఎక్కడ ఏది మిస్ అయినా ర్యాకెట్ ఎక్కడ ఆగిపోద్దండి? ప్రారంభంలోనే, ఆదిలోనే అంశపాదం అంటారు. ఆదిలోనే ఆగిపోద్ది, లేకపోతే కొంచెం దూరం వెళ్ళి ఆగిపోద్ది, లేకపోతే చివరి దాకా వెళ్ళిన తర్వాత మొన్న విలియమ్స్ ఆవిడ సునీత విలియమ్స్ గారు రావాల్సినటువంటి దినముల కంటే కూడా చాలా ఎక్కువ దినాలు ఉండిపోయారు. ఎందుకని? సాంకేతిక లోపం అక్కడ ఏర్పడి వారు తిరిగి రావాల్సినటువంటి సమయం కంటే ఎక్కువ సమయం వారు తీసుకున్నారు. వారు వస్తారో రారో గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల మధ్యలో వారు కొట్టుమిట్టాడారు. చివరికి దేవుని మహాకృపను బట్టి వారు క్షేమంగా తిరిగి వచ్చారు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎందుకని? వారికి ఒక సరైనటువంటి సాంకేతిక లోపము, సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో వారు ఏమయ్యారండి? విఫలమయ్యారు. కాబట్టి దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని రావడానికి టైం పట్టింది. అలాగే నువ్వు 100 ఫలం ఇక్కడ పట్టుకుని వెళ్ళాలంటే ఒక ఆశతో రావాలి. నేను ర్యాకెట్ని తయారు చేస్తే అది ఎక్కడ ఉండాలండి? చంద్రమండలంలో ఉండాలి అని వస్తాడు. ఎవరు? సైంటిస్ట్. అవునండి కదా? మరి నువ్వు ఎలా రావాలా? నువ్వు భక్తుడు కదా, నువ్వు సైంటిస్ట్ కాదు. ఒకవేళ సైంటిస్టులు ఉంటే కూడా మంచిదే, దేవుని స్తోత్రం. మనం కనిపెడుతూ ఉంటాం. ఏ విషయాలు కనిపెడతామో మనకు తెలుసు, దేవుని స్తోత్రం. ఏ విషయాలు కనిపెడతామో తెలియదు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ సినిమాలో అది తప్పు ఉంది, ఇది తప్పు ఉందని చెప్పి కనిపెడతారు. ఈడు ఇలా తీసాడు, అలా తీసాడు కనిపెడతారు. ఈ పాస్టర్ అలా చెప్పాడు, ఈ పాస్టర్ ఇలా చెప్పాడని కనిపెడతారు. ఏదే ఆ పాస్టర్ ఏమో ఇలా చెప్పాడు వాక్యం, అలా చెప్పాడు వాక్యం, ఇలా చెప్పాడని కామెంట్లు చేస్తూ దాన్ని కనిపెడుతూ ఉంటారన్నమాట. చూసారు, మీరు చూసుంటారు. ఆ కింద కామెంట్ చూస్తూ ఉంటుంది, జపాన్ వాడు ఏమో అది కనిపెడుతున్నాడు, జర్మనీ వాడు ఇది కనిపెడుతున్నాడు, అమెరికా వాడు అది కనిపెడుతున్నాడు, మనం మాత్రం ఇది కనిపెడతా కూర్చుందాం అని చిన్న కామెంట్ వస్తూ ఉంటుంది కింద. ప్రియులరా, వీటిల్లో మాత్రం మనం ఎక్కడ ఉంటామో తెలుసండి?
ఎందుకుంటాం సహోదరి కాసేపు దాన్ని పక్కన పెడితే, ఇక్కడ మనం అందరము కూడా ఖచ్చితంగా విశ్వాసులమే, అందరం కూడా విశ్వాసులమే. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు విశ్వాసంతో రావాలి. రెండవది నూరంతల ఫలము మనం పొందుకుని వెళ్ళాలి, నూరంతల ఫలము మనం పట్టుకుని వెళ్ళాలా, నూరంతల ఫలము మనము కలిగి వెళ్ళాలి అనేటువంటి ఆశతో రావాలి. ఈ నూరంతల ఫలము వలన అతడు ఏమయ్యాడటండి, 26:12 రాయబడిన మాట ఏమిటంటే, ఆ మనుషుడు గొప్పవాడాయను. నూరంతల ఫలం వల్ల ఏమైందండి, ఆ మనుషుడు గొప్పవాడాయను. నీవు గొప్పవాడవ్వాలంటే నూరంతల ఫలము నీలోకి రావాలి, నీ జీవితంలోకి రావాలి, నీ కుటుంబంలోనికి రావాలి. కాబట్టి రెండవ స్థితి ఏమిటంటే విని గ్రహించటం. మూడవది చూస్తే గనక, ఏమి విత్తుతున్నావో అది మనం తెలుసుకుని విత్తాలి. ఇందా చెప్పాను కదా, గలతీయులకు రాసిన పత్రిక 6:7 నువ్వు ఏమి విత్తుతావో దానినే కోయదవచ్చు. 3వ స్లైడ్. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి విత్తేటప్పుడు నాకు ఈ నూరంతల ఫలం రావాలనుకున్నప్పుడు నీకు ఏది రావాలి? ధాన్యం రావాలా, గోధుమలు కావాలా, బార్లీ కావాలా, మొక్కజొన్నలు కావాలా, మ్యాంగోస్ కావాలా, కోకోనట్ కావాలా, యాపిల్స్ కావాలా, ద్రాక్ష కావాలా? నువ్వు ఏ పంట కోయాలనుకుంటున్నావో ఆ విత్తనము సిద్ధపరుచుకుని ఉండాల. ఏమి విత్తుతావో దానినే నువ్వు కోస్తావు. ప్రియ సహోదరుడా సహోదరి, మీకు అర్థమవుతుందండి? నువ్వు నూరంతల ఫలము దేన్ని, ధాన్యమా, వరి, రెండు ఒకటి అనుకోండి, గోధుమ, ద్రాక్ష, ఏది? దాని మీద నీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు జల్లి వ్యవసాయం చేయమంటే ఎలాగండి? అది కాదు నేను చెప్పేది. నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో దాని మీద నీకు క్లారిటీ ఉండాలి. నూరంతల ఫలము దేనిలో రావాలి నీకు? నీ ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, నీ పంటలోనా, నీ భూమి మీద వచ్చేటువంటి రాబడి మీద, దేని మీద నీ నూరంతల ఫలం ఉండాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడు, అందులో ఏ మాత్రము కూడా సందేహం లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక పక్కన కరువు తాండవిస్తుంది, ఒక పక్కన ఎటు చూసిన వర్షాలు లేవో, ఒక పక్కన ఫిలిష్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు, ఈ అబీమెలెకు రాజు చాలా మంచోడు, కానీ అతని మాట ఎవరు వినరు. అబీమెలెకు యొక్క గుణము చాలా మంచి గుణం. అబ్రహాంను చేరదీసుకున్నాడు, ఇస్సాకును చేరదీశాడు, వారి భార్యల జోలికి పోకుండా వారి ప్రజలకు ఆజ్ఞాపించాడు, ఆ దేశంలో ఉండడానికి అనుమతి ఇచ్చాడు. నీకు నచ్చినటువంటి స్థలములలో నువ్వు ఉండి నువ్వేం చేయమన్నాడు? నివాసం ఉండమన్నాడు, నీకు నచ్చిన పని చేసుకోమన్నాడు. ఒక పరదేశికి ఇంత అనుమతి ఇవ్వడం అనేది ఒక రాజు చేస్తున్నాడంటే రాజు ఖచ్చితంగా మంచివాడే. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ మంచివాడి మాట వినరు, ఎవరు కూడా అతని మాటకు లోబడరు, ఎవరు కూడా రాజు చెప్పినట్టుగా చేసేటటువంటి ప్రజలు లేరు అక్కడ. అంటే రాజు చెప్పిన ఇక్కడ ఇస్సాకు ఏముందండి? అభద్రత, రక్షణ లేదు. ఎందుకంటే ఆ ప్రజలు ఏమైనా చేయడానికి ఏమైనా చేస్తారు. చూద్దాం 26:3 ఏం రాయబడిన మాట ఏంటంటే, అతడు పరదేశిగా, ఎవడంటున్నాడు? ఈ దేశమందు పరవాసి వేయండు, నేను నీకు తోడేయండి, నిన్ను ఆశీర్వదించుదును. ఈ దేశంలో ఎలా ఉన్నాడండి? పరదేశిగా ఉన్నాడు. పరదేశిగా అంటే ఎక్కడి నుంచో వచ్చాడో, ఎదుటికి ఎవరో కూడా అక్కడ బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు. ఇక్కడ ఏ విధమైనటువంటి మార్కెట్ ఎక్కడ ఉండదో తెలియదు, రైతు బజార్ ఎక్కడ ఉండదో తెలియదు, కిరాణా షాప్ ఎక్కడ ఉండదో తెలియదు. ఎందుకని? ఇతడు పరదేశి. కాబట్టి ఇతడు సెట్ అవ్వడానికి, అక్కడ సెట్ అవ్వడం అంటే అడ్జస్ట్ అవ్వడానికి, స్థిరపడడానికి సమయము ఖచ్చితంగా పడుతుంది. రెండవది, అక్కడికి ఇతనికి ఏ విధమైనటువంటి ఉద్యోగం లేదు. ఎందుకని? అసలే కరువు. ఆ కరువులో ఆ దేశంలో ఉన్నటువంటి వారికి తిక్కన లేదు. పరదేశం నుంచి వచ్చిన వారికి ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇవ్వరు. ఈరోజు న్యూస్లో రాయబడింది ఏంటో తెలుసా? అమెరికా ఉద్యోగాల్లో భారతదేశ వారికి ఎవరికి కూడా ఉద్యోగాలు అపాయింట్ చేయకండి, మా ట్రంప్ ఇచ్చేసాడు, దేని స్తోత్రం. చూడలేదు ఈరోజు మెయిన్ పేపర్లో రాశారు. ట్రంప్ ఏం చేశాడండి? భారతీయులు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకండి, ఇంక మిగతా దేశాలకు పక్కన కట్టాను, స్పెసిఫిక్గా చెప్పేశాడు, భారతీయులు ఎవరికి కూడా అమెరికా దేశంలో నూతన ఉద్యోగాలు ఇవ్వకండి అని రాశాడు.
క్లియరా? దీన్ని బట్టి ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారో ఏం చేస్తారో తర్వాత రేపు పేపర్ వస్తుంది, మీరు ఈనాడు కొనుక్కొని చదవండి, ఈ సాక్షి కొనుక్కొని చదవండి. ఈరోజు పేపర్ గురించి చెప్తున్నాను. కాబట్టి అది నిన్న చెప్పాడు, ఈరోజు పేపర్లో వచ్చింది, రేపు ఏమొస్తుందో మనోడు ఈవేళ చెప్పేదాన్ని బట్టి వస్తుంది. కాబట్టి ఉద్యోగాలు, అమెరికాలో ఉద్యోగాల మీద ఆశయం ఏమైపోయిందండి? పరదేశం, అమెరికాలో ఉన్నవారు వారికి ఉద్యోగాలు రావడం ఈజీ, కానీ పరదేశులైనటువంటి భారతీయులకి ఉద్యోగం రావడం కష్టం. ఇక్కడ పరదేశులైనటువంటి ఇస్సాక్కి పని దొరకడం కష్టము, ఉద్యోగం దొరకడం కష్టము, అక్కడ ఏ విధమైనటువంటి నివాసం ఏర్పరచుకోవడానికైనా కష్టమే, ఎందుకంటే ఇతడు పరదేశి కాబట్టి. నాలుగవది చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మనుషులు కనబడుతుంది. 26వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటున్నాను అతనితో చెప్పాను. ఆమెను బట్టి నేను చనిపోదునేమో అంటే అక్కడ ఏంటండి? మనుషులు ఎలాంటి వారండి? చంపే అంటే ఏ మాత్రము కూడా కరుణ, ఏ విధమైనటువంటి దయ లేనటువంటి మనుషులు వారు. తన భార్యను బట్టి ఆ మనుషులు ఏం చేస్తారటండి? చంపుతారేమో. దేని బట్టి ఆ భావం వస్తుందండి? ఇంతకుముందు జరిగినటువంటి సందర్భాలను బట్టి ఆ భావం వస్తుంది. ప్రియులరా, మన ఒంగోలులో నేను మిడిల్ అంటే 1 గంట సమయంలో ఒంగోలులో దిగిపోతే ఆ తర్వాత మళ్ళీ నేను ట్రైన్ ఎక్కి మళ్ళీ నేను బుక్ చేసుకున్నటువంటి ట్రైన్ ఎక్కిన తర్వాత నా బెర్త్లో వేరే ఆయన కూర్చున్నారని చెప్పాను కదా, ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, సార్ మీరు ఒంగోలు 1 అవర్ ఉన్నట్టున్నారు, ఈ ప్రాంతం అంతా కూడా స్టువర్ట్పురం ఏరియా ప్రాంతం అండి, రాత్రి 1 గంట సమయంలో ఎవరు కనబడరు, మీకు ప్లాట్ఫామ్ మీద కూడా ఎవరు కనబడరు, మీరు బాగానే ఉన్నారండి, ఎవరు కూడా పట్టించుకోరు, వాళ్ళు వచ్చి నిలువున దోసుకుని పోతారండి అని చెప్పాడు. ఎందుని బట్టి? అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి ఆ పేరు, ఏ మనుషులను బట్టి? స్టువర్ట్పురం దొంగలు అనేటువంటి పేరుని బట్టి ఈ వ్యక్తి ఇప్పటికి ఉన్నారండి అని అడిగా నేను అమాయకంగా. ఇప్పటికీ ఉన్నారండి అన్నాడు. అమ్మో దేవుడు మనల్ని భద్రంగానే మళ్ళీ ట్రైన్కి ఇచ్చాడని దేవుని స్తోత్రం చెప్పి ధైర్యంగా, నిజంగానే ఆ ప్లాట్ఫామ్ మీద ఆ టైంలో ఎవరు లేరు, నేను నాతో పాటు వచ్చినటువంటి శ్రీను అని ఆ ఇద్దరమే ఉన్నాం. అంటే చూడండి ఆ ప్రాంతానికి దేని బట్టి వచ్చిందంటే మనుషుల యొక్క గుణాన్ని బట్టి, వారి స్వభావం, వారు చేసేటువంటి వృత్తిని బట్టి ఆ భయం అనేది ఏర్పరచబడింది. ఇక్కడ ఇస్సాక్కి ఆ భయం ఎందుకు వచ్చిందండి? అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి వీళ్ళు చంపేస్తారనేటువంటి భయం అతనిలో వచ్చింది. ప్రియ సహోదరుడా, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారండి? చంపేస్తారు. ఇంకొక మాట చూస్తే కనుక 20వ అధ్యాయం 11వ వచనంలో దేవుని భయము లేనటువంటి ప్రజలు అని రాయబడి ఉంటుంది. ఇరవై 11 ఆల్ నైట్ ప్రేయర్ కొంచెం నిద్రగా అనిపిస్తుంది, కానీ ఏం చేయాలా అమ్మా? చదువుదాం ఒక నిమిషం ఆగండి. అరికథ మధ్యలో పిట్ట కథలు చెప్తూ ఉంటారు, అట్టా చెప్పకపోతే నిద్ర ఏం చేద్దాం, మనల్ని ముంచేస్తుంది. కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్ అనేప్పటికీ నిద్ర వస్తుంది, అందులో సందేహమే లేదు. నేను ఏదో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు రావట్లేదు, లేకపోతే నేను ఈ బాటికి నిద్రపోతానేమో. కాబట్టి నిద్రపోయేటువంటి ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలండి? నిద్రపోవడానికి ఏమాత్రం కూడా అవకాశము ఇవ్వకూడదు. దేవుడు అంటున్నాడు, యేసుప్రభువారు అంటున్నారు, శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండు. కాబట్టి నిద్ర అనేది నీలో ప్రవేశిస్తున్నటువంటి శోధన. ఈ శోధన నీలోకి వచ్చిందంటే నిన్ను దేనికి దూరం చేస్తుందో తెలుసా? వాక్యానికి దూరం చేస్తుంది. వాక్యం వినకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో గ్రహింపు అనేది నీకు రాదు. వాక్యం విని నువ్వు గ్రహించకపోతే నీ విత్తనము 100 ఫలము పొందదు. కాబట్టి ఏం చేయాలా? మెలుగు ఉండడానికి ప్రయత్నం చేయాలి. కనురెప్పలను అలా పెద్ద చేసిన వైపు చూడండి, నేను ఏమనుకోను. దేని స్తోత్రం కలిగిన గాక. ఏంటని కొట్టడానికి ఇలా చూస్తున్నారని అలా కూడా అనుకోను. దేని స్తోత్రం. శోధన జయించేటటువంటి తమ్ముడా, శోధన జయించేటువంటి చెల్లి అని చెప్పి
మిమ్మల్ని బట్టి జయోత్సవం పాడతాను. దేని స్తోత్రం. హల్లెలూయ. ఇక్కడ చూసినట్లయితే దేవుని భయం లేనటువంటి ప్రజలుగా 20:11 వచనంలో కనబడతారు. ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేస్తుని. ఈ స్థలంలో ఏం లేదటండి, దేవుని భయం ఏమాత్రము కూడా లేదు. ఈ గెరారు ప్రాంతంలో దేవుని యొక్క భయం లేనటువంటి ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి దేవుని భయం లేనటువంటి ప్రజల మధ్యలో ఇస్సాకు 100 ఫలము పొందడం. ఆ తాళం తీసుకుని లోపల నుంచి వేసేయండి. అప్పుడు అది ఇక్కడ తాళం ఉంది కదా, దాని లోపల వేసేయండి, మనకి ఎవరు రారు కదా. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే తాళం ఇలా తిప్పుతూ వచ్చేస్తుంది. లేకపోతే కుర్చీ కూడా ఎగురుతూ ఉంది. ఇప్పటికి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి ఎలా ఎగురుతుంది అని చెప్పి డౌట్ వచ్చింది అనుకోండి, వాక్యం మీద కంటే దాని మీద శ్రద్ధ ఎక్కువైపోద్ది. కాబట్టి అంతే, మన దేవుడు ఏం చేశాడండి, మన చేతికి తాళం చెవి ఇచ్చాడు కదా. మనం ఏది ఇప్పుతామో అది తెరవబడుతుంది, ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది. కాబట్టి కాసేపు బంధించేద్దాం. వాక్యంకి అడ్డం పడుతుంది కాబట్టి కాసేపు బంధించేద్దాం. ప్రియ సహోదరుడు సహోదరి, 27:25 వచనంలో రాయబడిన మాట చూస్తే కనుక బలాత్కారపు మనుషులు కనబడతారు. దాసులందరూ, అబీమెలెకు దాసులందరూ కూడా బలాత్కారపు మనుషులుగా కనబడతారు. చాలండి. బలాత్కారమైనటువంటి మనుషులు ఎవరండి? అబీమెలెకు యొక్క దాసులు. అబీమెలెకు చుట్టూ ఉన్నటువంటి దాసులు మనుషులు ఎలాంటి వారండి? బలాత్కారపు మనుషులు. ఇందాక చెప్పాను కదా, అబీమెలెకు మంచివాడే, కానీ అబీమెలెకు చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ ఎలాంటి వాళ్ళండి? ఎలాంటి వాళ్ళండి? బలాత్కారపు మనుషులు, ఇంకా చంపడానికి కూడా వెనకాడినటువంటి వారు, ఇంకను దేవుని భయము ఏమాత్రము లేనటువంటి ప్రజలు. ప్రియ సహోదరుడు సహోదరి, రాజు మాటకి అసలు విలువే ఇవ్వనటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజల మధ్యలో ఇప్పుడు ఎవరున్నారండి? ఈరోజు మన కథానాయకుడు ఉన్నాడు, ఆయన పేరు ఇస్సాకు. ఇప్పుడు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నువ్వేమైనా చేయాలనే ఆలోచన నీకు వస్తుందా? ముందు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళ దగ్గర నుంచి బయటకు పోవాలి. వీళ్ళ దగ్గర నుంచి ముందు బయటకు పోవాలి. ఎందుకు? మన చుట్టూ ఎవరున్నారు? చంపే మనుషులు ఉన్నారు, ఇంకా బలాత్కారపు మనుషులు ఉన్నారు, ఇంకా ఎవరున్నారండి? దేవుని భయం లేనటువంటి ప్రజలు ఉన్నారు. నీ చుట్టూ వచ్చేసి అలా చప్పలు కొడుతూ అలా అరుతున్నారు అనుకోండి, అక్కడ అరుస్తారు కదా అని చెప్పేసి చప్పలు కొడతా ఇలా తాళాలు కొడతా నీ చుట్టూ ఉన్నారనుకోండి, నువ్వు ఉంటావు అక్కడ? ఉండనే ఉండవు. ఎంత త్వరగా అక్కడి నుంచి బయటకు పోవాలో అంత త్వరగా బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునండి కదా? అక్కడ వాళ్ళని మార్చే ప్రయత్నం కానీ, వారికి ఏదైనా వాక్యం చెప్పే ప్రయత్నం కానీ చేస్తామండి? చెయ్యము. ఎందుకంటే అలాంటి మనుషులు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఇస్సాకు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతోంది. ఇస్సాకు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. అయినా కానీ అతడు ఆశను విడిచిపెట్టలేదో, విని గ్రహించుట విడిచిపెట్టలేదో. ఇప్పుడు ఏమి విత్తాలో, ఆ 100 ఫలం పొందాలంటే ఏమి విత్తాలో దాని మీద ఒక గురిని విడిచిపెట్టలేదో. ఇప్పుడు చూస్తే కనుక ఈ మనుషులందరూ కూడా అతడికి ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి మనుషులుగా ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు తన యొక్క ప్రయత్నాన్ని ఆపలేదు. ప్రియ సహోదరుడు సహోదరి, ఇప్పుడు విత్తనం అనేది ఏం విత్తుతున్నామో ముందే మనకు తెలియాలి. రెండవది, విత్తనము ఎక్కడి నుండి మనకి ఇవ్వబడుతుంది? ఇప్పుడు అసలే కరువు, అక్కడ తినడానికి ఏమీ లేదు, తాగడానికి ఏమీ లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియ సహోదరుడు సహోదరి, 2 కొరింథీ 9:10 రాయబడిన మాట ఏమిటంటే, మీరు వేసే విత్తనము, 2 కొరింథీ 9:10, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి నీ ప్రతి విషయంలో దేవుని స్తోత్రం కలిగిన గాక. 2 ఆదివారాలు చికెన్ మానేద్దాం, తినలేదు, సెట్ అయిపోవాలి ఈ పాటికి. నాకు తిరగదు, నేను తింటాను. పూర్ణ ఔదార్యము. చూడండి ప్రియులరా, ఏంటంట? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి.
ఎక్కడి నుంచి వస్తుందండి విత్తనము? దేవుడి నుండి మనకి ఇవ్వబడుతున్న విత్తనము. ఆయనే మనకి విత్తనం ఇచ్చేవాడు, ఆయనే మనల్ని విస్తరింపజేసేవాడు. కాబట్టి ఈ విత్తనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఎవడైనాను అమ్మా రాజ్యము గూర్చిన వాక్యము వినియో గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. చాలండి. అక్కడ ఏం రాయబడిందండి? విత్తబడిన దానిని. ఏం ఎత్తబడింది అక్కడ? వాక్యము. అంటే ఇక్కడ విత్తనం ఏంటండి? వాక్యము. వాక్యము నీకు విత్తబడుతోంది. ఎక్కడి నుంచి ఎత్తబడుతుందండి? యెహోవా నీకు అనుగ్రహిస్తుంటే ఈ విత్తనము నీకు ఇవ్వబడుతోంది. ఈ విత్తనాన్ని నువ్వు స్వీకరిస్తే ఈ విత్తనము నీలో ఫలించి ఏమవుతుందండి? విస్తరిస్తావో. విస్తరించడమే కాదు, నూరంతల ఫలము పొందుకుంటావు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ విత్తనం ఎక్కడి నుంచి ఇవ్వబడుతుందండి? దేవుడైనటువంటి యెహోవా నుండి నీకు ఇవ్వబడుతుంది. ఈ విత్తనం ఏమిటంటే నువ్వు వింటున్నటువంటి ఈ వాక్యమే ఈ విత్తనం. ఒకవేళ సరైన రీతిలో నువ్వు గ్రహించకపోతే నీకు విత్తనం విత్తడం ఉపయోగం లేదని చెప్పి దేవుడు ఏం చేస్తాడండి? అపవాదికి ఛాన్స్ ఇస్తాడు. వాడి దగ్గర విత్తనం విత్తాను కానీ వాడికి ఉపయోగం లేదు, నువ్వు వెళ్ళిపోయాడు, నీకు పట్టుకుపో అంటాడు. వాడు ఇలాగ అండం పాపం అలా వాలిపోతాడు. ఇలాగ అండం పాపం రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. వాలిపోయి విత్తబడినటువంటి నూరంతల ఫలమైన వాక్యాన్ని ఏం చేస్తాడు? నీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతాడు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత నా వాక్యము నా ఫలం అంటే ఏమవుతుందా? నా వాక్యము నా ఫలం అంటే ఏమవుతుందా? అవనే అవ్వదు. ఎందుకని? నీలో ఇంకేం లేదు, విత్తనము లేదు. విత్తనము లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, విత్తనము లేదు. కాబట్టి జాగ్రత్తగా వాక్యం అనేటువంటి విత్తనాన్ని జాగ్రత్తగా నీ హృదయంలో దాన్ని నాటాలి. నాటితే గనక దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అద్భుతమైన కార్యాలు. ప్రియ సహోదరుడా సహోదరి, ముందుకు వెళ్దాం. 5వ మాట ఏమిటంటే మంచి నేలను విత్తుట. చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా వాక్యమును విని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వాక్యమును విని విడిచిపెట్టేసేవారు నూరంతల ఫలం పొందుకుంటారు. అవునండి? కాదు? కానే కాదు. అంటే దాని అర్థం మీరు వాక్యం వింటున్నారు, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరైతే కాదని ఎట్లా తిప్పారో వాళ్ళందరూ దేవుని వాక్యం వింటున్నారు. ఎవరైతే అనలేదో వారు వాక్యం వింటున్నారా లేదా? వినలేదని అర్థం నా దృష్టిలో. లేదండి మీరు ఏమన్నా బుర్రూపుతేనా, లేదండి మా చెవులతో వింటున్నామండి అంటే దేవుని స్తోత్రం. మీరు బుర్రూపుతేనే కాదండి, చెవులతో వింటున్నాం కాబట్టి మేము అన్నారనుకోండి, దేవుని స్తోత్రం, మంచిదే. కాబట్టి ఒకసారి మళ్ళీ చదువమ్మా. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించుట. ప్రియ సహోదరుడు సోదరు, ఓపికతో ఫలించుట. వాక్యము విని ఓపికతో ఫలించుకుని ఉండాలి. మాధవదారులో జోసఫ్ నాయుడు గారని మన యొక్క సంఘానికి వస్తూ ఉంటాం. 10 సంవత్సరాల క్రితము ఒక విశ్వాసి ఏం చేశాడంటే, వారి ఇంటి పైన టెర్రస్ ఉంటుంది కదా, ఓపెన్ ప్లేస్ని పరిచర్యకి వాడుకోండి, మీరు షెడ్ వేసుకోండి, దానికి తగ్గట్టుగా మీకు ప్రార్థనకు అనుకూలంగా దాన్ని తయారు చేసుకోండి అని చెప్తే, పాపం వీళ్ళు ఎంత మంచి హృదయం అని చెప్పి వీళ్ళు దేవునికి స్తోత్రం చెల్లించి మరి వారి నుంచి కొంత ధనం పెట్టుబడిగా పెట్టుకుని పైన ఏం చేశారంటే రేక్ అవి వేసి చుట్టూ చక్కటి గ్రిల్స్లు అవి పెట్టి దానికి చక్కటి ప్లాస్టిక్ సీట్లు అవి పెట్టుకుంటే ఆ విధంగా ఆరాధనకి యోగ్యమైనటువంటి మందిరంగా దాన్ని తయారు చేసుకున్నారు. ఆ సమయంలో నేను వెళ్ళినప్పుడు నేను కూడా
ఇన్వర్టర్కి ఒక 25,000 రూపాయలు కానుక ఇవ్వడం కూడా జరిగింది. అంటే అన్నీ బాగున్నాయి. నేను వెళ్ళినప్పటికే కరెంటు పోయింది కాబట్టి ఇన్వర్టర్ లేదు కదా అని చెప్పి 25,000 రూపాయలు ఇన్వర్టర్ కోసం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ మందిరము చక్కగా మరి కట్టబడి ఆరాధన జరుగుతుంటుంటే ఆ సంఘానికి చెందినటువంటి లేకపోతే ఎవరైతే దాన్ని ఇది చేశారో అతడు ఆ సంఘంలోనే ఉంటాడు. అతడికి మనసు కుట్టింది. కుట్టి ఏం చేశాడంటే మీరు ఖాళీ చేసేయమని చెప్పి హుకుం వేశాడు. అదేంటండి 10 సంవత్సరాల నుంచి మేము ఆరాధన చేసుకుంటున్నాం, మీరు దేవుని సేవ కోసం కదా మాకు ఇచ్చారు అని చెప్పేసి అంటే అదేమి కుదరదండి, మేము కూడా దేవుని సేవ చేస్తాం. మా ఇంట్లో మా బంధువులు 3 కుటుంబాలు ఉన్నాయి, మేము 3 కుటుంబాలు మేము అక్కడే ఆరాధన చేసుకుంటాం, మీరు వెళ్ళిపోయినా ఇక్కడ జరిగేది దేవుని ఆరాధనే, కాబట్టి మీరు ఏం చేయాలా, వెళ్ళిపోండి అని చెప్పి కొంచెం కట్టువుగాను నిర్దాక్షిణ్యంగా తోసివేసినప్పుడు పాపం పాస్టర్ గారు పాపం బెంగ పెట్టుకుని బాధపడ్డా. అన్నం తిన్న మానేసాడు. పిల్లలు సన్నగా అయిపోయాడు, పీనుగులాగా అయిపోయాడు బెంగ పెట్టుకొని. అప్పుడు నేను నాకు ఫోన్ చేస్తే ప్రార్థన చేసి ధైర్యంగా ఉండండి, దేవుడు మంచి కార్యం చేస్తాడులే, ధైర్యంగా ఉండండి, ఓపికతో కనిపెట్టండి మరి అని చెప్పి ఆయనకి ధైర్యపరచడం జరిగింది. అయితే మనం ఓదార్చిన మాటలు ఓదార్పు మాటలలాగా ఉంటాయి, కానీ బాధ అనిపించేవాడు తెలుస్తుంది. అవునండి కాదు, పాపం ఎంతో దుఃఖం చెందాడు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి కరెక్ట్గా ఆ మందిరానికి ఎదురుగుండానే దేవుడు మరొక స్థలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేస్తాం, నేను రోజు ప్రార్థన చేశాను. నేను చెప్పాను ఏంటంటే, అయ్యగారు తప్పకుండా దొరుకుతుంది, 2-3 నెలల్లో మీకు ఖచ్చితంగా అదే స్థలంలో. ఆయన చాలా వేరే వేరే ప్రదేశాలు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూశాడు, కానీ నేను చెప్పిన మాట ఏంటంటే అదే వీధిలో దొరుకుతుందని, మీకు అదే వీధిలో ఆరాధన చేసుకోవడం దేవుడు ఇస్తాడని చెప్పి చెప్పడం జరిగింది. 2-3 నెలల్లో మీకు ఇస్తాడు దేవుడు అని చెప్పి అది జరిగింది. ఇప్పుడు ఆ ప్రదేశంలో 3 రోజులు ఉపవాసకోవటం పెట్టుకున్నారు. 3 రోజులు ఉపవాసకోవటం ఏమని ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి. మీకు ఒక విషయం తెలుసా, మనం ఎంతో ప్రార్థన చేస్తున్నటువంటి 2 సిస్టర్స్ ఆ హాస్టల్ పిల్లలతో వాళ్ళ పరిచర్య పెట్టారు. అర్థమైంది? వాళ్ళ హాస్టల్ పిల్లలు వాళ్ళ కోసం మనం వెళ్ళి క్రిస్మస్ అని పాటలు పాడేసి హాస్టల్ కోసం డెవలప్ చేయి ప్రభు అని ప్రార్థన చేసేసి మనమందరం కూడా ఆరాధన చేసి వచ్చాం. పాపం వాళ్ళకి స్టార్టింగ్లో ఎవరు లేకపోతే, అంటే సభ్యులు హాస్టల్ పిల్లలు ఎవరు లేకపోతే వాళ్ళ అద్దెలకు చెల్లించడానికి కష్టమవుతున్న పరిస్థితుల్లో మా పాస్టమ్ గారు ఒక 25,000 రూపాయలు వారికి ఇవ్వడం కూడా జరిగింది. సెటిల్ అవ్వండి ముందు అని. ఇవన్నీ మర్చిపోయారు. హాస్టల్కి వస్తున్న పిల్లలతో కలిసి ఆరాధన మొదలుపెట్టేశారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి పిల్లరా? ఇలాంటివన్నీ వస్తాయి. సంఘం కట్టబడుతున్నప్పుడు, సంఘం వృద్ధి చెందుతున్నప్పుడు, ఇవన్నీ కూడా నిరంతర ఫలం పొందుకోవడానికి మనం అడుగులేస్తున్నప్పుడు ఇవన్నీ ఎదురవుతుంటాయి. ఇస్సాకి ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయండి. ఒక కుక్క ఒక ఏనుగు ఫ్రెండ్స్ అంట. ఒక కుక్క ఒక ఏనుగు ఫ్రెండ్స్ అంట. ఈ స్నేహము రెండింటికి కుదిరింది. ఒకేసారి ఏనుగుకి గర్భం వచ్చింది, కుక్కకి కూడా గర్భం వచ్చిందంట. 6 నెలలకి కుక్క ప్రసవించింది, 10 పిల్లలను పెట్టేసింది. వినండి, 10 పిల్లలను పెట్టేసింది. ఈ కుక్క వెళ్ళి ఏనుగు దగ్గర అంది, నాకు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, 10 కుక్క పిల్లలు పుట్టేసినాయి నాకు, మరి నీ సంగతి ఏంటి? అప్పుడు ఏనుగు అంది, నాకు ఇంక ఏమీ లేదు, తాడు లేదు, బంగడం లేదు, నేను కేవలం ప్రెగ్నెంట్ మాత్రమే అంది. సరే అని చెప్పి కుక్క మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఒక 6 నెలలు అయిపోయింది, మళ్ళీ కుక్క మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయింది, మళ్ళీ 10 ఆటలకి జన్మనిచ్చేసింది. మళ్ళీ పోయింది ఎవరి దగ్గరికి? కుక్క దగ్గర, ఏనుగు దగ్గరికి పోయింది. ఏనుగు దగ్గరికి పోయి అప్పుడే మళ్ళీ నేను 10 + 10 20 అయిపోయింది, నువ్వు ఇంకా ఏంటి అన్నది. నాకు ఇంకేమీ లేదు, దేవుడు ఇంకా నాకు మరి డెలివరీ అవ్వలేదు అన్నదంట ఏనుగు. మళ్ళా సంవత్సరం తిరిగినప్పటికీ మళ్ళీ ఇది ఎవరు? కుక్క మళ్ళీ కడుపు వచ్చింది దానికి. కడుపు వచ్చి మళ్ళా ఈసారి 10 కాదు ఈసారి 20 కుక్కలకు అందంట. కానీ ఏనుగు దగ్గరికి వెళ్ళి అందంట, నేను ఈసారి 20 కుక్కలకి అన్నాను, 20 కుక్క పిల్లలకి అన్నాను, నీ సంగతి ఏంటి, ఏమైనా డెలివరీ అయిందా అంటే ఆ ఏనుగు ఇంకొక 2 నెలలు ఓబుబట్టి అందంట. ఇంకొక 2 నెలలు ఓబుబట్టి అందంట. అప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది.
ఒక ఏనుగు పిల్లలకి డెలివరీ ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 2 సంవత్సరాలు పడుతుంది. ఈలో ఒక కుక్క 30 పిల్లలు కనేస్తుంది. కుక్కలు ఎన్ని ఉంటాయి ఏంటి? ఏనుగే అంట. సామెతోటి ఉంది ఏంటండి, కుక్కలు ఎన్ని అరిస్తే ఏమిటి? ఏనుగు వెళ్తున్నప్పుడు అంట కుక్కలు అరుస్తూనే ఉంటాయంట. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఏనుగే, అది గజ ఏనుగు అంటారు. దాని యొక్క విలువ దాన్నే. కుక్కల విలువ కుక్కలదే. కుక్కలు వచ్చినాయి అనుకోండి, రా అని ముద్దెట్టుకుంటారా, చిచ్చి అంటాం. అది ఏనుగు వస్తే చిచ్చి అంటారా? చిచ్చి అంటే ఊరుకుంటుందా? ఒక తొండం కూడా వేస్తుంది. కాదు, ఇంకా దాన్ని ముద్దు చేయాలి. అది సాధువు జంతువు కాబట్టి దాన్ని ముద్దు చేయడానికి కొంచెం భయపడుతూ ఉన్నప్పటికీ కూడా, గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నప్పటికీ కూడా ఏమనిపిస్తుందండి? ఏనుగు దగ్గరికి వెళ్ళాలని, దాన్ని తొండం పట్టుకోవాలని ఆశ ఉంటుంది. అవునా కదా? మేము ఈ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఏనుగుల పార్క్కి వెళ్ళాం. ఈ ఏనుగుల పార్క్కి వెళ్ళినప్పుడు ఏనుగుల చేత ఆటలాడించడము, ఏనుగుల చేత ఫుట్బాల్ ఆడించడము, ఏనుగులతో చెట్లు ఆడించడము ఇవన్నీ చేసి ఏనుగులతో ఫోటో తీసుకోవడానికి రండి అన్నారు. ఒక్కడెళ్తా కొట్టాం. ఐఆమ్ ద హీరో అని చెప్పి నేనే లేచాను మొదట. దేని స్తోత్రం వెళ్ళను కాక. నాకు తెలుసు వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మనకేమీ అవ్వదని ధైర్యం. వాళ్ళు ఎవరు లేకపోతే వెళ్ళాం. లేచి దానికి టోకెన్ ఉంటుంది, తీసుకుని డబ్బులు కట్టి వెళ్ళాలి. వెళ్తే ఆ ఏనుగులు ఏం చేస్తే మనల్ని చక్కగా వాటికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు. ఇలా పోజ్ ఇవ్వాలి, అలా పోజ్ ఇవ్వాలంటే మనల్ని అలాగే తొండం మీద తిప్పుతూ ఆ ఫోటోలు తీసేదాకా అది అలా పట్టుకుని ఉంటుంది. ఆ ఫోటో తీయగానే దింపేస్తుంది. ఒక్క నిమిషం కూడా కొంత ట్రైనింగ్ అన్నమాట. సో ఏనుగులతో ఫోటోలు తీసుకోవాలని, వాటితో మరి తొండంతో ఆడుకోవాలని అనిపిస్తుంది. అవునండి కదా? అది కుక్కలు, నువ్వు ఏ ఈదికి వెళ్ళినా కుక్కలు ఉంటాయి. ప్రతి ఈదికి వెళ్తే ఏముండవు, ఏనుగు ఉండదు. కాబట్టి విశ్వాసులు అనేవారు ఏనుగులు అంటువారు. ఏవో వచ్చేసి కుక్కల్లాగా వచ్చి వెళ్ళిపోతే అది కుక్కలే. ఎవరండి? ఏనుగులే ఉండాలి. సంఘంలో ఎవరు ఉండాలండి? ఏనుగులే ఉండాలి. అప్పుడే దానికి విలువ. ఏనుగులు లాంటి వారు ఉండాలి, సింహం లాంటి వారు ఉండాలి. కుక్క పిల్లలాగా, పంది పిల్లలాగా ఎంతమంది ఉన్నా పందులు దొడ్డే అంటారు. పందులు ఉంటే ఏమంటారండి? పందులు దొడ్డే అంటారు. కుక్కలతో అంటే కుక్కల దొడ్డే అంటారు. అది ఏనుగుల దొడ్డు అంటారండి. ఏనుగుల పార్క్ అంటారు. దేని స్తోత్రం. సింహాల దొడ్డు అంటారండి. సింహాల గుహ అంటారు. దేని స్తోత్రం. అక్కడ అర్థము, దాని విలువ మారిపోతూ ఉంటారు. కాబట్టి సంఘములో ఓపికతో మనం ఉండాలి. 100 ఫలము పొందడానికి మనం ఓపికతో కనిపెట్టాలి. ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడండి? ఓపికతో మంచి నేలను విత్తటానికి. ఎక్కడ పడితే అక్కడ విత్తేయడం కాదు, ఎక్కడ పడితే ఇక్కడ కోసేయడం కాదు. ఏమంటున్నాడండి? మంచి నేలను చూద్దామండి. మత్తయి సువార్త 13:23 చూస్తే కనుక మంచి నేలను విత్తినవాడి యొక్క సాదృశ్యత కనబడుతుంది. చూద్దాం. 13:23. మంచి నేలను విత్తబడి వాక్యము విని గ్రహించువాడో అట్టివారు ఒకడు 100 ప్రియులను గమనించండి. ఇందాక తీసుకున్నటువంటి రిఫరెన్స్ వేరు, ఇప్పుడు తీసుకున్నటువంటి ఇదే రెఫరెన్స్. కానీ భావం ఏంటంటే ఇక్కడ మంచి నేలను విత్తువాడనే మాట కనబడుతుంది. ఎవరండి? మంచి నేలను విత్తువాడు. ఇందాక తీసుకున్నటువంటి రిఫరెన్స్ ఏంటండి? విని గ్రహించుట అనేటువంటి రిఫరెన్స్, ఆ భావాన్ని తీసుకున్నాము. అదే రెఫరెన్స్ నుంచి ఇప్పుడు ఏం తీసుకుంటున్నామంటే మంచి నేలను విత్తుట. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మంచి నేలను విత్తాలి. ఈ సంఘము మరి ముందున్నటువంటి ఆ ప్రదేశాన్ని చూస్తే గనక నేను నా పాస్టర్ గారు చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే, ఇదే మందిరము ప్రారంభం నుంచి ఉండుంటే ఈ పార్టీకి మనం అనుకున్నటువంటి పరిచర్య చేయగలిగి ఉండేవాళ్ళం. ఈ పార్టీకి మనం అనుకున్నటువంటి సంఘాన్ని కట్టగలిగేవాళ్ళం. అంటే సుమారుగా 12 పుష్కర కాలము, 12 సంవత్సరాలు ప్రారంభంలోనే మనం ఇలాంటి మందిరాన్ని తీసుకుని ఉంటే, ఇలాంటి స్థలము తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఏమై ఉండేదండి? ఖచ్చితంగా అభివృద్ధి చెంది ఉండేది. అయితే మనం ఎక్కడ మంచి నేలను ప్రారంభించలేదు, మంచి నేలను ఎంచుకోలేదు. పిల్లలు ఎందుకని? దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ మంచి నేలను మనము ఎంచుకోలేదు, మంచి ప్రదేశం ఎంచుకోలేదు, మంచి స్థలం ఎంచుకోలేదు. MBA చదివినప్పుడు 4 P's అని ఉంటాయి. 4 P's. P అంటే పి ABCDలో P ఉంటుంది కదా, 4 P's అని. 1 ప్రొడక్ట్, 2 ప్రైజ్, 3 ప్లేస్, 4 ప్రమోషన్.
కాబట్టి ఆ 4 పీస్ యొక్క పీస్ అంటే మలంకులగాను పీలు, ఏబిసిడిలో పీలు, ఈ 4 పీలు ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రైజ్, దానికి పెట్టే ప్రైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అది ఎక్కడి నుంచి వస్తుందో చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఆ ప్లేస్ విశాఖపట్నంలో బెంజ్ కారు తయారు చేస్తున్నాడంటే ఎవడు కొంటాడండి? బెంజ్ కారు BMW విశాఖపట్నంలో పెట్టి తయారు చేస్తున్నారంటే కొంటారండి? దాన్ని ఫారెన్లో తయారు చేస్తున్నారంటేనే ఆ ధర పెట్టి కొంటారు. విశాఖపట్నంలో పెట్టేసి దీనికి ₹1 అంటే ఎవడో కొంటాడా? ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్రమోషన్ అంటే దాన్ని తగిన రీతిలో ప్రమోట్ చేయాలి. తగిన రీతిలో ఇది దీనికి ఉన్న ఈ ప్రొడక్ట్ దీని ఇక్కడ ఉన్న స్థితి ఇది అని ప్రమోట్ చేయగలగాలి. ఆ విధంగా 4 పీస్ అని ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి, నేను చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నేల, ప్లేస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి పరిచర్య విషయంలో కూడా మేము పొరపాటు చేసామని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఇదే పరిచర్య అప్పుడు ప్రారంభ దినాల్లోనే ఎలాంటి ప్లేస్ ఒకటి మనం తీసుకుని చేసుకుంటే బాగుంటుందేమో, ఈ పాటికి అనుకున్నటువంటి సంఘాన్ని కట్టగలిగి ఉండేవాళ్ళం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎందుకని మంచి నేలను ఎంచుకోలేకపోయాం. 100 ఫలం పొందాలంటే ఖచ్చితంగా మంచి నేలను ఎంచుకోవాలి. రాతి లాంటి నేలను తీసుకుంటే విత్తనం వేయగానే ఏమైపోద్దండి? అందులో చెమ్మలేదు కాబట్టి ఆ మొక్క ఏమైపోద్ది? డ్రై అయిపోద్ది. కొంత వేరు వస్తుంది కానీ లోపలికి వెళ్ళడానికి ఇది లేదు కాబట్టి ఏమైపోద్దండి? ఒకవేళ మనుషులు నడిచే త్రోవలేస్తే మొలుస్తుంది, కానీ మనుషులు దాన్ని తొక్కేయడం వల్ల ఏమైపోద్దండి? చచ్చిపోద్ది. ఒకవేళ ముళ్ళ పొదల్లో వేస్తే కనుక ముళ్ళ పొదలు ఏం చేస్తాయండి? దాన్ని తొక్కివేస్తాయి. ఎందుకని? వీడు వేసినటువంటి విత్తనము యొక్క స్థలము సరైనది కాదు, ఆ ప్రదేశం సరైనది కాదు. కాబట్టి నువ్వు మంచి నేలను వేయాలి. మంచి నేలను వేసినప్పుడు ఆ మంచి నేలలో వేసినటువంటి విత్తనం ఏమవుతుందటండి? 100 ఫలము, 60 ఫలము, ఇంకా 30 ఫలము ఇస్తుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వేసేటప్పుడు మంచి నేలను, నిరుసరమైన మాట, ఈరోజు నేర్చుకోవాల్సిన మాట చివరిగా చెప్తా. 100 ఫలం పొందడానికి ఇస్సాకు ఏమేమి చేశాడని చెప్పానండి? ఒకసారి చెప్పండి. బావులను తిరిగి తవ్వించాడు. రెండవది, దేవుని యొక్క మాట విని గ్రహించాడు. మూడవది ఏం చెప్పానండి? ఏమి విత్తుతున్నాడో అది తెలుసుకున్నాడు. దాన్ని తెలుసుకుని ఈ విత్తనం విషయంలో నేను 100 ఫలం పొందాలనుకున్నాడు. తర్వాత అండి, ఎక్కడి నుండి విత్తనము వస్తుందో దేవుని నుండి వచ్చే విత్తనాన్ని పట్టుకోవాలని ప్రయాసపడ్డాడు. తర్వాత మాట ఏంటండి? వచ్చినటువంటి ఆ విత్తనాన్ని ఏం చేశాడండి? మంచి నేలను విత్తాడటండి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, అతడు ప్రతిరోజు సాయంత్రము పొలమునకు పోయి ప్రార్థన చేస్తాడట. ప్రతిరోజు సాయంత్రము పొలమునకు పోయి ఏం చేస్తాడటండి? ప్రార్థన చేస్తాడట. 24వ అధ్యాయం 63వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయం 60. సాయంకాలమున ఇస్సాకు పొలములలో ధ్యానింప బయలువెళ్ళే కనులు చూసినప్పుడు రిబ్కా కనబడింది, అది వేరే సంగతి. కానీ అతడు చేసే పని ఏమిటంటే, ఇస్సాకు సాయంత్రం అయినప్పుడు ఎక్కడికి పోతున్నాడంటండి? పొలములోకి వెళ్తున్నాడు. దేవుని మందిరానికి కాదు, ప్రార్థన స్థలమునకు కాదు, కూటమునకు కాదు. ప్రియ సహోదర, సహోదరి, ఎక్కడికి పోతున్నాడండి? పొలమునకు పోతున్నాడండి. పొలమునకు ఎందుకు? లాంతారు పెట్టుకుని పట్టుకెళ్ళి క్యారేజ్ తినేసి పడుకోవడానికి కాదు. దేనికోసం వెళ్తున్నాడండి? ధ్యానించటానికి. ఎక్కడండి? పొలములో. ప్రియ సహోదర, సహోదరి, నువ్వు ఎక్కడ ఏ ఫలం పొందాలనుకుంటున్నావో ఆ పొలములో లేదా ఆ ప్రదేశంలో నువ్వేం చేయాలా? రాత్రి నిలిచి ప్రార్థన చేయాలి. రాత్రి నిలిచి ప్రార్థన చేయాలి. ప్రియ సహోదర, సహోదరి, నువ్వు ఏ విషయంలో 100 ఫలం పొందాలనుకుంటున్నావో ఆ విషయమే రాత్రి నిలిచి ప్రార్థన చేయాలి. సాయంత్రం అయినప్పుడు వెళ్తాడట, మళ్ళా తిరిగి ఎప్పుడు వస్తాడో తెలుసా? నెక్స్ట్ రోజు ఉదయం వస్తాడట. బైబిల్లో, మన బైబిల్లో, తెలుగు బైబిల్లో రికార్డ్ చేయబడలేదు, అయితే రీసెర్చ్ బైబిల్లో చెప్తున్న మాట ఏమిటంటే,
సాయంత్రానికి పోయి ఏం చేస్తుంటాడు, ధ్యానిస్తూనే ఉంటాడండి. ఏ విధంగా ఈ పంట నుండి నేను ఏం పొందాలి, నూరంతల ఫలం పొందాలి. ఈ పంట నుండి నేను సారవంతమైనటువంటి పొలముగా మార్చాలి. ఈ పంటను నేను చేతులారా పొందుకోవాలి. ఈ పంటను నేను సమృద్ధికరంగా పొందుకోవాలి. ఈ పంటను బట్టి నేను ఆశీర్వదింపబడాలి. ఈ పంటను బట్టి నేను ఎదగాలి. ఈ పంటను బట్టి నేను అభివృద్ధి చెందాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మేము మధ్యాహ్నం సమయంలో అప్పుడప్పుడు నేను నా వైఫ్ ప్రార్థన చేయడానికి వస్తూ ఉన్నాం మందిరానికి. మిగతా ప్రార్థన టైంలో కాకుండా మిగతా రోజుల్లో వీలు కుదుర్చుకొని ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటాం. వచ్చి ఇక్కడే మోకాళ్ళని ప్రార్థన చేసుకుని ఏం చేస్తానంటే ఆ గ్లాస్ ఉంది కదా మనకి అక్కడ, ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ నిలబడి రమ్మని పిలుస్తాను. ఇదంతా చూడంటాను. ఎక్కడికైనా ఏం కనబడుతుంది, అంతా ఆక్సిజన్ టవర్స్, విశాఖపట్నంలో ఉన్నటువంటి బిల్డింగ్లు, ఎంఈపీ కాలనీ రోడ్లు అన్నీ కనబడతాయి. మీరు చూడలేదా ఎప్పుడైనా? క్వశ్చన్ మార్క్ చూస్తున్నారేమి? అన్నీ కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేద్దాం అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఏమని? ఇదంతా ప్రభా ఓలివే సంఘము చేత పట్టబడాలని. స్తోత్రం కలిగిన ఇదంతా కూడా ఓలివే సంఘము చేత పట్టబడి ఈ ప్రజలందరూ కూడా రక్షింపబడాలి. ఈ ప్రజలందరూ కూడా మొన్న రాజు పాస్టర్ గారు మన మధ్యకి వచ్చారు. అన్నారు ఏంటంటే ఎంఈపీలో మన పరిచర్య వృద్ధి చెందాలి. ఎంఈపీ అంతా ఎక్కడ చూసినా ఓలివే సంఘము తాలూకా విశ్వాసాలు ఉండాలని వారి యొక్క గృహాన్ని నేను దర్శించినప్పుడు ఓ మాట మీరు చెప్పారు. మీరు చెప్పింది గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది. దేని స్తోత్రం కనుక విశాఖపట్నం ఈ ఎంఈపీ ప్రదేశం అంతా కూడా ఏమవ్వాలంటండి, పట్టబడాలి. దేని స్తోత్రం. వారు మంచి పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ అప్పు గారు లోపలికి మరి భయంకరమైనటువంటి గ్రహరద్ధక పరిస్థితులు ఉన్నటువంటి మనుషుల మధ్యలో, సువార్తకి ఏమాత్రం కూడా వారు సహకరించినటువంటి మనుషుల మధ్యలో అన్నీ తెగించి మరి పరిచర్య చేస్తున్న ఆ మనుషులు విగ్రహారాధన ఇంకను దయ్యపు శాస్త్రాలు కలిగినటువంటి మనుషుల మధ్యలో, సాతాను శాస్త్రాలు కలిగినటువంటి మనుషుల మధ్యలో మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మేము సాయంత్రము నేను ఐజాగ్ మాస్టర్ గారు సువార్తకి వెళ్తున్నాం. ప్రతిరోజు వెళ్తున్నప్పుడు అలాగా దర్శించినటువంటి గృహము పాస్టర్ గారి యొక్క గృహము. ఈ విధంగా వారు మన మధ్యకి ఆల్ నైట్ ప్రేయర్లో ఉండాలని పిలిపించినప్పుడు వారు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా అనేక మంది సేవకులు వారు అప్పుడు ఇచ్చినటువంటి సూచన ఏమిటంటే, ప్రతి ఆల్ నైట్ ప్రేయర్కి ఒక 5 మంది పాస్టర్లు లేదా 10 మంది పాస్టర్లను పిలిచి వారితో ప్రార్థన చేయించండి. ప్రార్థనా పరులైనటువంటి విశ్వాసులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారండి. అందరూ వద్దండి. ప్రార్థనా పరులైనటువంటి సేవకులను పిలిచి, ప్రార్థన భారముతో ప్రార్థన చేసేటువంటి సేవకులను పిలిచి వారికి మనం చిన్న ఆతిథ్యం ఇచ్చి వారి చేత ప్రార్థన చేద్దామని చెప్పి ఆ రోజు వారి సలహా ఇవ్వడం, సూచన ఇవ్వడం జరిగింది. మేము కూడా చేద్దామని అనుకుంటున్నాం. ఈవేళ కూడా అనుకున్నాము, అంటే 2 రోజుల క్రితం అనుకున్నాం ఈరోజు ఎవరినైనా పిలుద్దామని. అయితే కొంచెం నేను రేపు నోవెల్టాల్లో చిన్న ప్రోగ్రాం ఉంది, దాని గురించి బిజీగా ఉండడం వల్ల ఈ నెక్స్ట్ టైం చేద్దామని చెప్పేసి, అంటే దాన్ని పిలవడం ఎవరెవరిని పిలవాలో నాకు తెలియదు. కాబట్టి నాకు పెద్దగా పరిచయాలు, పాస్టర్లతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. ఏదో కొద్దిమంది మాత్రమే. జోసఫ్ నాయుడు గారు, సామ్యుల్ పాస్టర్ గారు, సతీష్ బ్రదరు, క్రిస్టోఫర్ గారు, వీళ్ళే. కానీ పాస్టల్ గ్రూపులు అన్ని చోట్ల నా నెంబర్ అన్ని పాస్టల్ గ్రూప్లో ఉంటుంది. కానీ నేను పెద్దగా పరిచయాలు ఎవరితో లేవు. అయితే రానున్న దినాల్లో అటువంటి ప్రార్థనా సహవాసాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇస్సాకు యొక్క డైలీ దినచర్య ఏమిటంటే, సాయంత్రం పోవడము, పొలంలో ఉండి ప్రార్థన చేయడం, సాయంత్రం పోవడం, పొలంలో ఉండి ప్రార్థన చేయడం, సాయంత్రం పోవడం, పొలం నుండి ప్రార్థన చేయడం. ఎలాగా? పొలము కొరకు, నూరంతల ఫలము కొరకు విత్తనం విత్తితే నూరంతల ఫలము రావాలని, ఆ భూమి సారవంతం అవ్వాలని, ఆ పంటను బట్టి అతడు అభివృద్ధి చెందాలని, అనేక మందికి అతడు దీవెనకరంగా మార్చబడాలని, అనేక మందికి సాక్షార్థమైనటువంటి వ్యక్తిగా ఉండాలని, ఎదుటి వారు కూడా అసూయపడే విధంగా అతడు ఆశీర్వదింపబడాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రిగా ఆల్ నైట్ ప్రేయర్. మరి దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామో తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్కి వస్తున్నాం. ఈరోజు ఎందుకు వచ్చాం? ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చామా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇస్సాకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది.
ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా సరే, ఎలాంటి బంధకమైన, ఎలాంటి సంఖ్యలైనా, ఎలాంటి ఇరికైనా సరే, ఎలాంటి ప్రతికూలత అయినా సరే, అదేమవుతుందో తెలుసా? కొట్టివేయబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను. పర్సనల్గా మేము ప్రతి ఆల్ నైట్ ప్రేయర్ వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. ఆల్ నైట్ ప్రేయర్ వస్తుందంటే అది సంతోషం, అదొక ఆనందం. ఎందుకంటే ప్రభు సన్నిధిలో రాత్రి గడిపి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమవుతుందండి? చక్కటి ఫలం వస్తుంది. ప్రియ సహోదరుడు, నూరంతల ఫలం వస్తుంది. ప్రియ సహోదరు, నూరంతల ఫలం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు రాత్రి అంతా ప్రార్థన చేయడము. అతడు ఆశీర్వదింపబడి యాకోబు అనే పేరంతా మార్చుకుని ఇజ్రాయేల్గా మార్చబడడానికి గల కారణం ఏంటంటే రాత్రికాల ప్రార్థన, రాత్రంతా పెనుగులాడినటువంటి అనుభవం, రాత్రంతా పెనుగులాడినటువంటి అనుభవం. ప్రియ సహోదరుడా, సహోదరి, సమూయేలు రాత్రంతా ప్రార్థన చేశాడంట. ప్రజల యొక్క పాపము కొట్టివేయబడడానికి, ప్రజల మీద ఉగ్రత రాకుండా ఉండడం కోసము రాత్రంతా సమూయేలు ప్రార్థన చేశాడట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రపంచము పట్టబడి వెలిగించబడుతున్నటువంటి అపోస్తులు దేని చేత పట్టబడ్డారండి? రాత్రికాల ప్రార్థన. రాత్రంతా ప్రార్థన చేసి ప్రభువారు ఆ ఉదయమున 12 మంది అపోస్తులను ఏర్పాటు చేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడాలంటే ఏం చేయాలంటే రాత్రంతా ప్రభు సన్నిధిలో మెలుగుగా ఉండి ఆల్ నైట్ ప్రేయర్లో ఉండి ప్రార్థన చేయడానికి సిద్ధపడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన సమయం మనకి ఇవ్వబడుతోంది. ఈ ప్రార్థన సమయంలో ప్రార్థించవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. నీ దేవుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, అడుగు వాటికంటనో ఊహించిన వాటికంటనో 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటి అన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలము తరతరములు మహిమ కలుగునగాక. అంటే ఏంటి అర్థమవుతుందండి? అడుగు వాటికంటే కూడా, ఊహించిన వాటికంటే కూడా అత్యధికముగా ఇవ్వగా శక్తివంతుడు ఆయన. ప్రియ సహోదరుడా, నువ్వు రాత్రి అడుగు, సాయంత్రం అయ్యేటప్పటికి పోతావు అన్నాడు. రాత్రి అంతా అడుగుతున్నాడు నూరంతల ఫలము కావాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ సంవత్సరము ఆ దేశములో నివసించి విత్తనం విత్తి నూరంతల ఫలము ఇస్సాకు పొందుకున్నాడంట. దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. ఎందుకని? రాత్రంతా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడంట. దేనికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన అనుభవంలోకి వెళ్దాం. అక్కడ నీళ్లు ఉబుకేటటువంటి బావులు ఉన్నాయి, కానీ తవ్వేటటువంటి మనుషులు లేరు. నీళ్ళు ఉబుకేటటువంటి బావులు ఉన్నాయి, కానీ మన్నుతో కప్పేసినటువంటి మనుషులు. సేద్యానికి ఉపయోగపడే నీళ్ళు అక్కడ ఉన్నాయి, కానీ దానిని వెలికి తీసేటటువంటి మనుషులు లేరు అక్కడ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ దేవునికి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు మెలకుగుండి ప్రార్థన చేసి వెలికితీ, తవ్వి బయటికి తీ. వాటిని పొందుకోవడానికి ఎక్కడ వరకు వెళ్తే నీళ్లు దొరుకుతాయో అక్కడ వరకు వెళ్ళాలి. 10 అడుగులు బోరేసి ఆపేద్దామంటే నీళ్ళు దొరుకుతుందండి? 20 అడుగులు వేసి ఆపుదామంటే కుదురుతుందండి? ఎక్కడ వరకు వెళ్ళాలండి? బోరేస్తే నీళ్ళు ఎక్కడ వరకు వెళ్తే నీళ్ళు దొరుకుతాయో అంతవరకు గొట్టమో ఆ పైపుని పంపిస్తూనే ఉండాలి. అలాగే నీ ఫలము నువ్వు పొందుకోవాలంటే ఎప్పటి వరకు ప్రార్థన చేయాలో, ఎంతవరకు ప్రార్థన చేయాలో అంతవరకు చేస్తూనే ఉండాలి. అంతవరకు చేస్తూనే ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిగా మాట చెప్పేసి ముగించేస్తాను. 15వ వచనం యోహాను సువార్తలో, ఇంకా నువ్వు ఫలించకపోతే 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరానటువంటి తీగను తీసివేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఇంకా ఫలింపలేనటువంటి అనుభవం ఉంటే కనుక దేన్ని చేయమంటున్నాడని దాని నుంచి తీసివేయమంటున్నాడు.
అలా ఎందుకు తీసివేయమంటున్నాడో తెలుసా? ఫలించేవాడికి వీడు అడ్డంగా ఉండకూడదు. ఫలించే అనుభవం ఉన్నవాడికి, ఫలించేటటువంటి తీగలకు, ఫలించలేనటువంటి ఈ తీగలు ఎలా ఉండకూడదండి? ఆటంకంగా ఉండకూడదు. కాబట్టి ఆ ఫలించే వాడికి నువ్వు అవకాశం కల్పించాలంటే ఏం తీసేయాలండి? ఫలించిన వాటిని పక్కన పడేయాలి, పక్కన తీసివేయాలి. అదే ప్రభు వారు చెప్తున్నారు. ప్రియ సహోదరా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఫలించేవాడిగా ఉండాలి, ఆయనతో అంటుకట్టబడిన వాడిగా ఉండాలి. ఫలించలేనటువంటి స్థితి ఉంటే ఫలించేవానికి అవకాశం ఇవ్వడానికి దేవుడు నిన్ను తీసివేస్తాడేమో. ప్రియ సహోదరా సహోదరి, ఆ పరిస్థితి మనకు ఉండకూడదు. దేవుడు ఈరోజు నిన్ను ఇక్కడికి రప్పించాడు అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు నూరంతల ఫలం పొందుకోవాలని. ఆల్ నైట్ ప్రేయర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే నూరంతల ఫలం పొందుకోవాలని. ఇస్సాకు ఆల్ నైట్ ప్రేయర్ చేసి, రాత్రి అంతా ప్రార్థన చేసి, పొలంలో ధ్యానం చేసి, ఎక్కడైతే ఫలం పొందుకోవాలనుకున్నాడో, ఎక్కడైతే నూరంతల ఫలం పొందుకోవాలనుకున్నాడో అక్కడ ధ్యానించి ఏం చేశాడండి? నూరంతల ఫలము పొందుకున్నాడు. ఈరోజు రాత్రి ప్రార్థన చేద్దాం, నూరంతల ఫలం మాకు కూడా ఇవ్వు ప్రభా అని. మరి లేచి నిలబడదామండి, లేచి నిలబడి ప్రార్థనలోకి ఏకీభవిద్దాం.